విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష పదవి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు రామస్వామి గారు శ్రీను గారు అధ్యక్షతన వాళ్ళ ఆదేశాల మేరకు అనకాపల్లి మండల విశ్వబ్రాహ్మణ యువజన విభాగాన్ని నియమించమని వారి చేత అభివృద్ధి పనులు చేయించమని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు అభివృద్ధి పనులు చేయిస్తూ ఇటు మోడీ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రగతి నిలబడడానికి ప్రజల మన్ననలు పొందడానికి అహోరాత్రంలో కష్టపడుతూ ఉన్నారు. అందులోనే భాగంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అనకాపల్లి విశ్వబ్రాహ్మణ యువజన విభాగ అధ్యక్షుడిగా మన కోటిపల్లి పేదారి నియమిస్తున్నాం. వారి టీము అధ్యక్ష కార్యదర్శి క్యాషియర్ సభ్యులు కూడా యువజన విభాగం నుంచి ఎన్నుకొని వారు అనకాపల్లి జిల్లాలో ఎంతమంది విశ్వబ్రాహ్మణ యువకులు వృద్ధులు నిరుద్యోగులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని మన రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు గారికి జనసేన ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారికి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రత్నాకర్ గారికి వారి దృష్టికి తీసుకెళ్లి పేరు కోటిపల్లి తేజ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు రామస్వామి గారి ఆదేశాల మేరకు కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు నాకు విశ్వబ్రాహ్మణ మండల యువత అధ్యక్షులుగా ఇచ్చినందుకు నా మీద ఉన్న నమ్మకంతో నాకు నా టీంకి విశ్వబ్రాహ్మణులు మేము చేసే యాక్టివిటీలు కానీ మేము చేసే పనులు కానీ మేము ఇంకా ముందుకి బాగా చేస్తామని మా మీద నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా నేను కూటమి ప్రభుత్వానికి మన నాయకులైనటువంటి కొనతాల రామకృష్ణ గారికి దాడి వీరభద్రరావు గారికి దాడి రత్నాకర్ గారికి పేలా గోవింద్ సత్యనారాయణ గారికి అందరికీ కూడా మన సంఘం నుంచి ఏటైనా సరే సమస్యలు ఏమన్నా ఉంటే నేను ఆయన దృష్టికి మన కూటమి ప్రభుత్వం నాయకుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి నేను అందరికీ మనవి చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు తుంపాల కన్సర్వేది నుంచి వచ్చిన మన సోదరులకి మారేడుపూడి కాలనీ అక్కిరెడ్డిపాలెం మారేడుపూడి కాలనీ నుంచి వచ్చిన సోదరులకి సత్యనారాయణపురం సూర్యనారాయణ కాలనీ నుంచి వచ్చిన సోదరులకి అదేవిధంగా మన కస్పా వీధి అనకాపల్లి టౌన్